ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి. పెన్షన్లు, ఈ బంధులు, ఈ భరోసాలు ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే ఒక 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 కుటుంబానికి ఒక ఉద్యోగం, ఒక ₹1,00,000 సంపాదించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి ఉద్యోగం ఒక యువకుడికి అప్పచెప్తే యావత్ ఆ కుటుంబాన్ని మొత్తం 4 ఉంటారా, 5 ఉంటారా, 6 ఉంటారా, ఆ కుటుంబాన్ని సాకే శక్తి మొత్తం ఆ కుటుంబ పెద్ద అయినటువంటి వ్యక్తి పైన ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే యువకులు ఉంటే యువకుల పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ₹1,00,000తోటి ఇల్లును చక్కబెట్టుకునే అవకాశాలు ఉంటాయి క్లియర్గా. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే, మీరు జనరల్గా చూసుకుంటే ఇవాళ రేపు జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, నాణ్యమైన విద్య కోసం ఏం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు, వారి వారి పిల్లలను ప్రైవేటు బళ్ళల్లో పంపిస్తున్నారు. ఎందుకు ప్రైవేటు బళ్ళల్లో పంపిస్తున్నారు అని అంటే, ఓ ఆడపిల్ల ఉన్నది, ఆడపిల్ల ఉంటే ప్రభుత్వ బడికి పంపించాలంటే టాయిలెట్స్ చక్కగా లేవు. 12వ తరగతి చదివినా కూడా 12వ తరగతి చదవడానికి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నటువంటి కళాశాలల్లో సైతం ఇప్పటికి కూడా బాత్రూంలకు డోర్లు లేవు. ఏ భరోసాతోటి ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కళాశాలలకు ఈ తల్లిదండ్రులు మరి ఈ పిల్లలు పంపించే అవకాశం ఉంటుంది? సో నో. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రైవేటు వాళ్ళ దిక్కే చూస్తారు. ఈ ప్రైవేటు వాళ్ళ దిక్కు చూడడం వల్ల ఏమవుతుంది, యావరేజ్గా ఒక పర్సన్ చదువుకోవడానికి ఈ ఎల్కేజీ నుండి పీజీ దాకా సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంత అని అంటే, ప్రైవేటు రంగంలో అంటే లేదన్నా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అవుతాయి సంవత్సరానికి. అన్ని ఖర్చులు వేసుకుంటే. అంటే యావరేజ్గా నెలకు ఎంత అవుతుంది, ఇద్దరు ఉంటే ఓ 3,00,000 రూపాయలు అవుతుంది. అంటే నెలసరికి ఎంత పడుతున్నట్టు, యావరేజ్గా లేదన్నా కూడా 20,000 నుంచి 30,000 రూపాయలు నెలకే ఖర్చు అవుతున్నట్టు. అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల పైన మీరు వేసే భారం ఎంత అంటే 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఇస్తారు విద్యాపరంగా.